హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మన హైదరాబాద్లో చార్మినార్ కంటే ముందు నిర్మించిన 450 ఏళ్ల నాటి ఒక దివ్యక్షేత్రం ఉందనే విషయం మీకు తెలుసా? అదే అండి మన జియాగూడలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం అండి. ఈరోజు మనం ఈ ఆలయం యొక్క పూర్తి విశేషాలు, రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి, లోపలికి వెళ్దాం. శ్రీరంగం వెళ్ళలేని భక్తులు, తిరుపతికి పోలేని వాళ్ళు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలండి. అచ్చం అలాంటి పాజిటివ్ వైబ్ పొందుతారండి. అదే మన జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం అండి. ఈ ఆలయం యొక్క అత్యంత అరుదైన విషయం ఏమిటంటే, ఈ దేవాలయం అంతా ఒక పుష్కరిణి అంటే కోనేరు పైనే నిర్మించబడిందండి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆ కోనేరు నీటితోనే స్వామివారికి అభిషేకం చేస్తారంట. ఈ ఆలయం పేరు వెనుక కథ ఏమిటంటే, పూర్వం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన రామానుజ జియర్ స్వామి పేరు మీదుగా ఈ ప్రాంతానికి జియర్గూడ అని పేరు వచ్చింది. కాలక్రమేణా జియాగూడ అని పిలవడం మొదలుపెట్టారండి ఈ ప్రాంతాన్ని. ఇక్కడ స్వామివారి మూల విరాట్ రంగనాథ స్వామివారు ఆదిశేషునిపై శయన రూపంలో దర్శనమిస్తుంటారండి. ఈ స్వామివారు కోనేరుపై ప్రతిష్ఠించడానికి జియర్ స్వామి వారికి స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చారండి. ఆయన ఒక పుష్కరిణి పైననే స్వామివారిని ఆలయాన్ని పునరుద్ధరించారండి. ఇంకా శ్రీ రంగనాయకి అమ్మవారు అంటే లక్ష్మీదేవిని, గోదాదేవి, ఆండాల అమ్మవారిని, శ్రీ ఆంజనేయ స్వామి నిర్మించారండి. ఇంకా ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున చాలా ఘనంగా జరుగుతుందండి. 5 రోజులు వైకుంఠ ద్వారం దర్శనము జరుగుతుందండి. భక్తులు రద్దీ దృష్టిలో ఉంచుకొని అందరికీ ఉత్తర ద్వార దర్శనము లభించేలాగా స్వామివారి వైకుంఠ ఏకాదశి ఘనంగా ఏర్పాట్లు చేస్తారండి. అంతేకాదు తిరుమల బ్రహ్మోత్సవాల రీతిలోనే స్వామివారిని విశేష రూపంలో అలంకరిస్తారండి. ఇంకా గోదా కళ్యాణము, భోగి రోజున జరిగే శ్రీ గోదా సమేత రంగనాథ స్వామి కళ్యాణాన్ని చూడడానికి వేలాది భక్తులు తరలి వస్తారండి. ఇంకా ఇక్కడ రాతి శిల్పకళ, ఆలయ గర్భగుడి పైభాగంలో శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాలతో శిల్పాలు సుందరంగా చెక్కబడి ఉన్నాయండి. ఈ ఆలయం మొత్తము రథం ఆకారంలో నిర్మించగా రథచక్రము మరియు అశ్వాలు అంటే గుర్రాలు శిల్పాలు ఇక్కడ కనిపిస్తుంటాయండి. ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి. ఇంకా చైత్రమాసంలో వచ్చే 2వ రేవతి నక్షత్రం నాడు జియాగూడ రంగనాథ స్వామి అవతరణ జరిగిందండి. మొదటి రేవతి నక్షత్రము ఉగాది నాడు శ్రీరంగంలో జరిగిందండి. ఇక్కడ శ్రీరంగంలో జరిగే నిత్య ఆరాధనలు మరియు కైకర్యాల రీతిలోనే ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి. ఎంతో ప్రశాంతమైన ఈ వాతావరణము, ఆధ్యాత్మిక శక్తి ఉన్న ఈ క్షేత్రాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించండి. ఇక్కడ పంతులు గారితో నేను మాట్లాడాను. తన మాటల్లో ఈ టెంపుల్ గురించి చూద్దాం. జియాగూడలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్ గురించి ఆ పంతులు గారితో మాట్లాడి తెలుసుకుందాం. సంవత్సరాల దేవాలయం. దీన్ని వానమాముల పీఠం వారు అప్పుడున్న జియర్ స్వామి వారు దీన్ని ప్రతిష్ఠించారు. ఈ స్వామి అనేది ఇక్కడ ఉన్న కోనేరులో స్వామి ఉద్భవించారు. ఇక్కడికి ఒకప్పుడు జియర్ స్వామి వచ్చి నివసిస్తుంటారు. దీన్ని జియర్ కూడా అంటున్నారు. కాలక్రమేణా జియా కూడా అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ముస్లిం పరిపాలన ఉంది కాబట్టి అది జియా కూడాగా మారిపోయింది. అట్లా మన భాగ్యనగరంలో మన పేరే భాగ్యనగరం, దాన్ని హైదరాబాద్ అయిపోయింది. అట్లా అన్ని విధాలుగా అప్పుడు ముస్లిం పరిపాలించారు కాబట్టి మన హిందూ పేర్లన్నీ ముస్లిం పేర్లుగా మారిపోయాయి. అప్పుడున్న జియర్ స్వామికి కళలో స్వామి స్వప్నంలో వచ్చి చెప్పారనమాట, నేను కింద కోనేరులో ఉన్నాను, నన్ను పైకి తీసుకొచ్చి నన్ను ప్రతిష్ఠించామని. సో అప్పటి ఉన్న వానమాముల పీఠం వారికి ఇలవేల్పు ఎవరు అంటే రంగనాథ స్వామి. ఆ పీఠం ఎక్కడ ఉంది? శ్రీరంగంలో. వారికి ఇలవేల్పు రంగనాథ స్వామి. వానమాముల పీఠం ఎవరిది? రామానుజ స్వామి వారి, ఆయనదే పీఠం అది. సో అట్లా కాలక్రమే ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. మమ్మల్ని అక్కడి శ్రీరంగం నుంచి మా పూర్వీకులను తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఉంచారనమాట స్వామి సేవ కైంకర్యం కోసం. మా వాళ్ళు అప్పట్లో అక్కడ శ్రీరంగంలో ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు మాల కూర్చోవాలి అనమాట. స్వామికి అలంకరణ చేసేవాళ్ళు, మాల కూర్చోడము, స్వామికి అలంకారం చేయడం నిత్యం. అట్లా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ అలంకారం చేయడం స్టార్ట్ చేసాం. అట్లా స్వామి కైంకర్యం మా పూర్వీకులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ టెంపుల్ మెయిన్ ఉత్సవం ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి. నార్మల్గా వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చాలా ప్రీతిపాతం. అట్లా రంగనాథ స్వామికి వైకుంఠ ఏకాదశి చాలా ప్రీతి. అధ్యయన ఉత్సవాలు అవుతాయి, రాపత్తు ఉత్సవాలు, పగల్పత్తు ఉత్సవాలు. స్వామికి 2 ఉత్సవాలు ఉంటాయి. రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి ఇప్పుడు నైట్ టైం. రాపత్తు అంటే ఈవినింగ్ అని జరిగేది, పగల్పత్తు అంటే డే జరిగేది. వైకుంఠ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు స్వామికి డైలీ నిత్యం సాయంత్రం రాపత్తు ఉత్సవం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి నుంచి 5 రోజులు ఉత్సవం జరిగినాక పౌర్ణమి రోజు
ఇక్కడ అన్నదానం జరుగుతుంది స్వామికి. నమ్మాళ్ళవారి పరమపద ఉత్సవం అంటారు దాన్ని. మనకు షటార్ ఇస్తారు కదా, ఆ ఉత్సవం అవుతుంది. ఆ స్వామి పేరు నమ్మాళ్ళవారు. ఆయన ఉత్సవం చేస్తాం అన్నమాట. చేసి అందరికీ ప్రసాదం వినియోగం చేస్తాం ఇక్కడ మెయిన్. ఆ తర్వాత జరిగేవి ఏంటిది, మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అది మేలో జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. శ్రావణ మాసం మొదటి వారంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి స్వామికి. ఈ 3 ఉత్సవాలు టెంపుల్ నుంచి ప్రతి సంవత్సరం స్వామి జరుగుతాయి. ఈ శ్రావణ మాసం మొత్తం మొన్న అయిపోయినాయి. మొన్న పవిత్రోత్సవాలు 3 జరిగినాయి. పుష్కరిలో స్వామి దొరుకుతుంది. ఇక్కడ ఆయనకి కళ్ళు వచ్చి స్వప్నంలో వచ్చి చెప్పారు ఆ జిఆర్ స్వామికి. ఓకే. అందరంతా మనం ఇప్పుడు మీరు వచ్చింది పుష్కరిని దాటుకుంటూ వచ్చారు. పుష్కరిణి మీదే దేవాలయం నిర్మించబడింది. ఏ సంవత్సరం? 400 సంవత్సరాలు. దీనికి చరిత్ర అంటే ఏం లేదు. ఎందుకంటే అప్పుడున్న జిఆర్ స్వాములు దీన్ని చేశారు, కాలక్రమేణా నడుచుకుంటూ వచ్చారు. మా పూర్వీకులు దీన్ని మెల్లమెల్లగా రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు టెంపుల్ మీరు చూస్తున్నారు రెనోవేషన్ జరిగింది. ఈ ఉన్న టెంపుల్ మాత్రమే ఓల్డెన్ టెంపుల్. అంతా రాతి మండపాలు, మొత్తం రాతిది మొత్తం. మిగతా ఉన్నదంతా రెనోవేషన్ జరిగింది. వరదరాజ స్వామి అనేది చాలా పెద్ద స్టోరీ. చాలా మందికి తమిళనాడు వెళ్తే చాలా మందికి స్వామి ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ప్రతి జిఆర్ స్వామి ఈయనని సేవించుకున్నవాడు. నార్మల్ గా జిఆర్ స్వామి ఎంతమంది కారణం బద్రీస్వామి. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ.